అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని 41వ శ్లోకాన్ని మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి నేను మరొక శ్లోకాన్ని, దాని యొక్క భావాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసద్ధాన్న గతిః కుతోపి ధ్యాయాన్ స్తువంతస్య యశస్త్రి సంధ్యం వందే గురోః శ్రీచరణారవిందం. గురుదేవుని సంతృప్తి ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. గురువుని సంతృప్తి పరచకుండా కృష్ణ భక్తి భావనా స్థితికి ఎదిగే అవకాశమే లేదు. కనుక నా గురుదేవుని అనుగ్రహానికై రోజుకు 3 సార్లు ధ్యానించి ప్రార్థించి నమస్కరిస్తాను. అయినా ఈ పద్ధతి మొత్తం దేహ భావనకు అతీతమైనట్టి పరిపూర్ణ ఆత్మ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అది సిద్ధాంతపరమైనదిగాక ఆచరణాత్మకమైనదిగా ఉండాలి. అప్పుడు కామ్య కర్మలలో గోచరించే ఇంద్రియ భోగానికి తావుండదు. స్థిర చిత్తము లేనివాడు నానా రకాలైన కామ్య కర్మల వైపు మల్లుతాడు అని ఈ శ్లోకం యొక్క భాష్యము.